హాయ్ అండి, నేను విజయ వీరమాచనేని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయకి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? దీని పేరు రాస్ హిల్ అంటారండి, అలాగే కొండగుడి అని కూడా అంటారనమాట. ఇది మేరీ మాత పుణ్యక్షేత్రం. ఇక్కడ నుంచి చూడండి, వెనకాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనపడుతుంది కదా. చాలా అందమైన క్షేత్రం అండి ఇది. ఇక్కడ ఈ కొండ నుంచి చూస్తే ప్రకృతి ఒక పక్క నుంచి, ఒక పక్క నుంచి వైజాగ్ సిటీ, అలాగే ఇక్కడికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి వేరే కొండ మీద, ఇక్కడికి చాలా దగ్గరగానే కనిపిస్తుంది చూసారా, వేరే కొండ మీద ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్, అలాగే అటుపక్క విశాఖ సిటీ కనపడుతుంది అన్నా కదా. అటువైపు ఆపోజిట్ సైడ్ నుంచి చూస్తే మనకి వైజాగ్ సిటీ కూడా కనపడుతుంది అనమాట. ఇది రోడ్డు వచ్చే మార్గం, మనం కార్ల వెహికల్స్ వచ్చే మార్గం అనమాట ఈ గుడికి, ఈ మేరీమాత పుణ్యక్షేత్రానికి. ఎందుకంటే మేము ఇటు ఎందుకు ఎంచుకున్నామంటే ఇప్పటికే కొంచెం సన్సెట్ టైం అయింది, పొద్దుగుకిందనమాట. అందుకని చెప్పి వెంకటేశ్వర స్వామి గుడి నుంచి కూడా ఈ మేరీమాత పుణ్యక్షేత్రం కనపడుతుంది. కానీ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే మాత్రం, ఇక్కడ దగ్గరలో కొండలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే మాత్రం మెట్లు ఉన్నాయి. ఇదిగో కనిపిస్తాను చూసారా, ఆ గుడికి అయితే మాత్రం మెట్లు ఉన్నాయి. అక్కడి నుంచి కూడా ఈ మేరీమాత పుణ్యక్షేత్రం, అలాగే దగ్గరలో దర్గా కూడా ఉంటుంది, అది రెండు కనపడతాయి. ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి గుడి, దర్గా కనపడతాయి. అలాగే దర్గా నుంచి వెంకటేశ్వర స్వామి గుడి, ఈ మేరీమాత పుణ్యక్షేత్రం కనపడతాయి. అంత దగ్గరలో ఉన్నాయి అనమాట ఈ మూడు. ఇదిగో చూడండి, డాల్ఫిన్ నోస్ అంటే అదే నోస్ కిందకి దిగింది చూసారా, గ్రీన్గా కనపడుతుంది, సముద్రంలోకి దిగింది నోస్. ఇదంతా కూడా డాల్ఫిన్ నోస్. విశాఖ అంటే సహజమైన నౌకాశ్రయంతో కూడా చక్కటి అందమైన ప్రదేశం కదండి. నిజంగా ఇక్కడ కెనాల్ ఉంది. ఈ కెనాల్ నుంచి ఫిషింగ్ అంతా కూడా ఎక్స్పోర్టు ఇంపోర్టు జరుగుతాయి. ఇక్కడ చిన్న చిన్న మార్కెట్ వాళ్ళు, అంటే ఫిష్ మార్కెట్ వాళ్ళందరూ దీని నుంచి ఇక్కడికి వచ్చిన ఫిష్ల్లోంచి తీసుకుంటారనమాట. ఫిషింగ్ చేస్తారు, ప్లస్ పైనుంచి వచ్చిన ఫిష్ల్ని వీళ్ళు తీసుకుని మళ్ళీ రిటైలర్స్కి అమ్ముతారనమాట. అలా జరుగుతుంది. ఇక్కడ దూరంగా కొండపై దూరంగా కనిపిస్తాను చూసారా లైట్లు, అలా ఆ మార్గం ఏంటంటే నేవీ క్వార్టర్స్ అనమాట. దానికి అటువైపు కొండ నుంచి అటు చివరి నుంచి దారి ఉంది. ఈ కెనాల్, అలాగే ఇక్కడ ఇంకా ఐరన్ ఓర్ చేసే బెల్ట్ ఉంది, సప్లై చేసే బెల్ట్ ఉంది, ఐరన్ ఓర్ తీసుకెళ్లే బెల్ట్ కూడా కనిపిస్తుంది, బ్లూది అదే అనమాట. చాలా చక్కని ప్రకృతి సిద్ధమైన వాతావరణం. ఒక పక్క నుంచి కొండ నుంచి రైలింగ్ని ఆనుకుని చూస్తే ఉంది. ఇలాగే అది చూసేసిన తర్వాత ముందుకెళ్తే ఇక్కడ తలనీలాలు సమర్పించు స్థలం అని ఉంది కదా, తిరుమలలో లాగా ఇక్కడ కూడా మేరీమాతకి తల నీలాలు సమర్పిస్తారండి. అది కనిపిస్తుంది ఇక్కడ బోర్డు. ఇంకా కొంచెం ముందుకెళ్తే రెండు పక్కల కొండ గోడలకి ఇలా ఫోటోలు ఉంటాయి, మేరీమాత స్టాట్యూలు ఉంటాయి. మేరీమాత అలాగే జీసస్ కూడా రెండు పక్కల ఉంటాయి. ఇంకొంచెం మనం అలా ముందుకు నడుచుకుంటా వెళ్ళాం అనుకోండి, విశాఖపురి మేరీమాత పుణ్యక్షేత్రం అని బోర్డు కనిపిస్తుంది. ఇవి చూసుకుంటా నెమ్మదిగా ఇలా నడుచుకుంటా వెళ్ళాం మేము. వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం ముందుకెళ్తే కనుక ఇలా సైడ్లో ఇలా ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఇవి వెళ్తున్నారు చూసారా. ఇక్కడ ఇదే విశాలమైన హాల్ అనమాట. ఈ హాల్లోనే దూరంగా కనిపించేదే జీసస్ కనిపిస్తున్నారు చూడండి, దూరంగా విశాలమైన ప్రార్థనా స్థలం. రైట్ సైడ్ మేరీమాత ఉంటుంది స్ట్రైట్గా. ఇక్కడ కూడా తిరుమలలో లాగా సేవ చేస్తారండి. ఈ కొండ కింద నుంచి కూడా వచ్చి వీళ్ళు సేవ చేస్తున్నారు. అందులో మేము వెళ్ళింది కూడా గుడ్ ఫ్రైడేకి 2 రోజుల ముందు అనమాట. సేవ చేస్తున్నారు ఇక్కడ. ఇదిగోండి ఆ రైట్ సైడు మేరీమాత. అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని, అతను వెళ్తున్నాడు చూడండి, అతను అటు వెళ్ళి మేము దర్శనం చేసుకుని దాని నుంచి ఆ రైలింగ్ పట్టుకుని కిందకు వచ్చి ఇటు పక్కకు వచ్చామన్నమాట. ఇక్కడ కరుణామయుడు జీసస్ చాలా కరుణామయ దృక్కులతో, అంటే దృష్టితో మనం చూస్తున్నాడు అనమాట. ఎంత ఆనందం ఆహ్లాదం అనిపించిందో అనమాట. ఏ దేవుడైతే ఏంటండి, ఏ మతం అయితే ఏంటి, అందరూ బోధించేది ఒకటే, ప్రకృతిలో మమ్మల్ని చూడండి అని, అలాగే అన్ని జీవుల్లోనూ మమ్మల్ని చూడమని ఏ దేవుడు చెప్పినా, 3 మతాల దేవుళ్ళు చెప్పినా అదే. మనం అది మర్చిపోయి మిగిలినటువంటి పడతాం, కానీ వాళ్ళందరూ చెప్పేదైతే అదే. అందుకని 3 దగ్గరగా నిర్మించుకున్నారు ఇళ్ళు. 3 దగ్గరగా వీళ్ళకి ప్లేస్లు ఉన్నాయి అనమాట. ఇక్కడ ఈ రాస్ హిల్ నుంచి మళ్ళీ మేము వచ్చేటప్పుడు మేము వచ్చిన రోడ్డు మార్గంలో కాకుండా ఇటు స్ట్రైట్ వెళ్తే మెట్లు ఉంటాయి. అటు వెళ్తే అక్కడ మళ్ళీ మొదల్లో స్టాట్యూ ఉంటుంది. ఆ పక్కన వెనకాల ఉన్న ఇల్లులాగా ఉంది చూసారా, అది రాస్ అనే ఒక లాయర్ గారు 150 సంవత్సరాల క్రితం ఈ కొండ మీద ఇల్లు నిర్మించుకున్నారంట. ఆయన తర్వాత దీన్ని ప్రార్థనా స్థలం చేశారనమాట. ఆ ఇల్లే. దాని లోపలికైతే మేము వెళ్ళలేదు, చాలా ప్రొద్దుగుపోయిందని చెప్పా కదా, వెళ్ళలేదండి. ఇక్కడి నుంచి మళ్ళీ ముందుకెళ్తే ఇదిగోండి విశాఖ నగరం అంతా కనబడుతుంది రెండో వైపు నుంచి అని చెప్పారు. ఇటు ఆపోజిట్ నుంచి మనం
సముద్రం అంతా చూసాం కదా, సముద్రానికి డాల్ఫిన్ హౌస్ అది. ఇటు ఆపోజిట్ సైడ్ ఇటు నుంచి చూస్తే విశాఖ నగరం అంతా కూడా లైట్లలో మిరమిట్లు కలుపుతూ ఉందండి. పొద్దుగుతుందని చెప్పా కదా, సన్సెట్ టైం అయిందని. ఇక్కడి నుంచి చూస్తే చూడండి, ముందు ఇప్పుడు ఉన్న మేరీమాత ఆలయం వెనకాల చిన్న కొండ మీద వెంకటేశ్వర స్వామి గుడి మార్క్ చేసింది కనబడుతుంది. అలాగే ఈ లెఫ్ట్ సైడ్ చూడండి దర్గా కనిపిస్తుంది, అదేనండి దర్గా. అక్కడ కూడా ఒక చిన్న కొండ మీద దర్గా ఉంటుంది అనమాట. ఈ పక్కనే సిలువ వేసి పక్కనే దర్గా. చూడండి ఎంత అద్భుతం అంటే ఈ మూడు ఇంత దగ్గరలో ఉంటాయి, ఎంత మత సామరస్యాన్ని తెలుపుతున్నాయి కదా అనిపించింది నాకైతే మాత్రం. ఇది చూడటం చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఒకవైపు అంతా విశాఖ హార్బరు, అలాగే డాల్ఫిన్ హౌస్ లాంటి ప్రకృతి సౌందర్యం అంతా సముద్రానికి సంబంధించిందంతా ఒకవైపు అయితే, ఒకవైపు వైజాగ్ నగరం. ఈ చుట్టూ అంతా కూడా దేవాలయం, దర్గా, అలాగే ఈ మేరీమాత పుణ్యక్షేత్రం. ఎంతో అద్భుతంగా ఉందండి. మీరు ఎప్పుడన్నా వైజాగ్ విజిట్ చేస్తే తప్పనిసరిగా ఈ ప్రదేశాన్ని చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపేణ తెలియజేయండి. ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం మరి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే బటన్ కూడా నొక్కినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. మరి ఈ వీడియో చివరిదాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. బాయ్.